ఇలా బంగ్లాదేశ్లో హిందువులు చంపంగానే వెంటనే ఉలిక్కి పడి కాంగ్రెస్ వాళ్ళు ఇలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తారు కదా. నా భారతదేశంలో, నా మెజారిటీ హిందూ దేశంలో మైనారిటీగా ఉన్న హిందువుల రాష్ట్రాలలో మైనారిటీ హక్కులు వస్తున్నాయా? ఎవడన్నా అడుగుతుండా? ఈ రాష్ట్రంలో కొంతమంది బీసీ వాళ్ళని లేచి మధ్య పెద్ద పెద్దగా బట్టలు చెప్పుకుంటారు. మరి బీసీలలో ఉన్న మైనారిటీలకు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత? బీసీలకించి తీసుకుపోతున్న వాటా ఎంత? ఏ రోజున అడిగినారా? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. హిందువులు మెజారిటీగా ఉన్నన్ని రోజులే ఈ అరికథలు, ఈ పిట్టకథలు. హిందువులు ఒక్కసారి మైనారిటీలకు వెళ్తే మీకు సినిమా ఏందో ఒక్కసారి పండిట్ని అడిగి చూడండి. ఇంకొంతమంది అయితే అయ్యో మాకు ఇక్కడ సమానత్వం లేదని, అయ్యో మమ్మల్ని తక్కువ చూస్తున్నారని కొంతమంది బట్టలు చెప్పుకుంటారు. అరే ఒక్కసారి మెజారిటీగా ఉన్న ముస్లిం, క్రిస్టియన్ గల్లీలలో నిలబడు, రాత్రి స్టేరి, నువ్వు నీ నీ పిల్లల్ని తీసుకపోని ఏం జరుగుతుందో, ఎక్కడ కోస్తారో కూడా తెలియదు, కిందకు వస్తారా మీద వస్తారో కూడా తెలియదు. కొడుకులారా, ప్రాక్టికల్గా ఆలోచన చేయండి మిత్రులారా. హిందువులు సోయి రావాలని చెప్తున్నా.